పోలవరం ఏపీకి జీవనాడి. దీని నిర్మాణం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామల అవుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా భద్రాచలం ప్రాంతం ప్రమాదంలో పడుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. అంటే జూన్ నెలలో 5 అడుగులు కూడా ఉండని గోదావరి ఆ 3 నెలల్లో 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తూ ఉంటుంది. 36 ఉపనదుల నుంచి గోదావరిలోకి వరద వస్తుంది. వాస్తవానికి భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహానికి, పోలవరం వద్ద ప్రవాహానికి మధ్య 3 లక్షల క్యూసెక్కుల తేడా ఉన్నట్లుగా మొన్నటి 2022 వరద సమయంలో స్పష్టమైంది. అంటే భద్రాచలం వద్ద నిరంతరం 43 అడుగుల నీటి మట్టం ఉంటే గోదావరి వరద తీవ్రత అంచనా వేయడం చాలా కష్టమే. అదే నిరంతరం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు ఉంటే గోదావరికి వరద వచ్చే సమయంలో ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భద్రాచలం పరిసర ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గం పహాడ్, మణుగూర్, ఏడూళ్ల బయ్యారంలలో వరద ముప్పు వల్ల నష్టం అధికంగా ఉంటుంది. 2022 వరదల సందర్భంగా భద్రాచలం నియోజకవర్గం, పినపాక నియోజకవర్గంలో అపార నష్టం వాటిల్లింది. పోలవరం ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 41.15 మీటర్ల మేర నీరు నిల్వ ఉంటే సంభవించే నష్టంపై 2 రోజుల నుంచి సర్వేలు జరుగుతున్నాయి. 45.72 మీటర్ల నీటి మట్టం ఉంటే వాటిల్లే నష్టం గురించి కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. 2014లో పోలవరం ప్రాజెక్టు ముంపు పేరుతో 5 మండలాలు పూర్తిగాను, 2 మండలాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో కలవడంతో భౌగోళికంగా ఈ ప్రాంత స్వరూపం మారింది. భద్రాచలం శివారు ప్రాంతమైన రాజుపేట కాలనీలోని కొంత భాగం, శ్రీరాంనగర్ కాలనీ పోలవరం జిల్లా ఎటపాక మండలంలో కలిశాయి. గోదావరి బ్యాక్వాటర్ ముంపు ప్రభావాన్ని అంచనా వేసేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ జిల్లాలో పర్యటిస్తోంది. బ్యాక్వాటర్ కారణంగా కిన్నెరసాని పరివాహకంలో కేవలం 320 ఎకరాలే ముంపునకు గురవుతుందని పీపీఏ చెబుతోంది. తెలంగాణ సర్కారేమో సుమారు 1000 ఎకరాలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతోంది. భద్రాచలం పట్టణానికి గోదావరి వరద నుంచి రక్షణ కల్పించేందుకు 2002-2003లో 80 మీటర్ల ఎత్తుతో కరకట్ట నిర్మించారు. పరిసరాల్లో పడిన వర్షపు నీరు, పట్టణంలో వెలువడే మురుగునీరు గోదావరిలో కలిసేందుకు కరకట్టకు 8 చోట్ల స్లూయిస్ గేట్లను ఏర్పాటు చేశారు. గోదావరి వంతెనకు ఎటపాక వైపు 4.82 కిలోమీటర్లు కరకట్ట ఉండగా 5 స్లూయిస్ గేట్లున్నాయి. ఆలయం వైపు ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 42.67 మీటర్లు, గరిష్ట నిల్వ సామర్థ్యం 45.72 మీటర్లుగా ఉంది. భద్రాచలం ఆలయం సగటు ఎత్తు 61 మీటర్లు, పట్టణం 55 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 45.72 మీటర్ల వద్ద నీటిని నిల్వ చేయడం వల్ల 55 మీటర్ల ఎత్తులో ఉన్న భద్రాచలానికి ఎలాంటి ప్రమాదం ఉండదంటోంది. పోలవరం అథారిటీ చెబుతున్నట్లుగా వాస్తవాలు లేవని గత వరదలు స్పష్టం చేశాయి. 2022 వరదలను గీటురాయిగా పెట్టుకుంటే పోలవరం నిర్మాణం తర్వాత భద్రాచలంకు పెనుముప్పే ఉంటుందని అర్థమవుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఎంత ఉంటే కూనవరం వద్ద కూడా గతంలో అంతే వాటర్ ఉండేది. పోలవరం నిర్మాణం తర్వాత కూనవరం వద్ద వరద స్థాయి త్వరగా పెరుగుతుంది. మరోవైపున భద్రాచలం సమీపంలోని కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి గోదావరిలో వరద కలుస్తూ ఉంటుంది. అయితే పోలవరం కట్టిన తర్వాత బ్యాక్ వాటర్ వల్ల బూర్గం పహాడ్, పాల్వంచ మండలాల వరకు గోదావరి నీరు నిలిచి ఉంటుంది. ఇక్కడ దాదాపుగా 900 ఎకరాలకు పైగా నీట మునిగే అవకాశం ఉంటుంది. దాన్ని చాలా తక్కువగా చేసి పోలవరం ప్రాజెక్టు అథారిటీ చూపిస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావస్తోంది. వచ్చే ఏడాది ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తామని చెబుతున్నారు. కానీ ఇప్పుడు భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో పోలవరం ముంపు ప్రభావం ఎంత అన్నదానిపై సర్వేలు జరుపుతున్నారు. మరి ఇప్పుడు ఈ సర్వేల వల్ల వచ్చే ప్రయోజనం ఎంత అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.